ఒత్తిళ్లతోని పనిచేయకండి. పోలీస్ అధికారులైనా ఏ శాఖ అధికారులైనా మీ పరిధులలో మీకున్న అధికారాల మీద మాత్రమే పనిచేయండి. మేము అడుగుతుంది కదా ఒకటే, మిమ్మల్ని మేము కోరుతుంది అదొక్కటే, మీకు చెప్తుంది మీద అదొక్కటే. ఇక ఈ దాడులు ఎదుర్కోవడం గివి మాకు పెద్ద లెక్క కాదు. మీ చిల్లర వేషాలు ఇవి. వాస్తవానికి మీ చిల్లర ప్రయత్నాలు, చిల్లర వేషాలు, మీ కుప్పిగంతులు, మీవి కుప్పిగంతులు. హనుమంతుడి ముందు కుప్పిగంతులు అంటారు. హనుమంతుడి ముందట నేను ఇంత ఎగురుతా నీకంటే ఎక్కువ అని ఎగిరినోన్ని కుప్పిగంతులు అంటారు. ఇప్పుడు మీ ఎగురుడు కూడా గంతే. గవి మమ్మల్ని ఏం ఎగరలేవు, ఏం చేయలేవు, మమ్మల్ని దాటి ముందుకు పోలేవు. మీ తొండ బెదిరింపులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ బయలుదేరి వచ్చేవాడే కాదు. బంద్ చేయండి, ఇప్పటికైనా మానుకోండి, ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర మంత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా, మీది రేవంత్ రెడ్డి ఎప్పటికీ మీతో ఉండేటోడు కాదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మీ కాంగ్రెస్ పార్టీని మీరే రక్షించుకోవాలి. పాత కాంగ్రెస్ నాయకులు అధికారం కొరకు వచ్చేటోడు అది పోతే ఉండడు. నిజంగా కాంగ్రెస్ మీద ప్రేమ ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీని ప్రేమించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీని ఒక వాహకంగా ఎస్పీబీగా వాడుతున్నాడు అంతే రేవంత్ రెడ్డి. తన అధికారంలో రావడానికి ఒక ఎస్పీబీగా మాత్రమే వాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి అసలైన కాంగ్రెస్ అభిమానులు. గతంలో చాలాసార్లు ప్రభుత్వాలు మారినాయి. ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చింది. ఎప్పుడు కూడా ఇంత చిల్లర వేషాలు మనం చూడలేదు. ఈ చిల్లర పనులు, చిల్లర ఎత్తుగడలు, చిల్లర దాడులు గతంలో జరిగి ఉండొచ్చు. ఘర్షణలు ఎక్కడైనా ఆకస్మికంగా ఎక్కడైనా అనుకోని చోట ఎదురుపడితే, మా ఎదురుపడ్డప్పుడు జరిగి ఉండొచ్చు రాజకీయ ఘర్షణలు. కానీ ప్రజల కొరకు, ప్రజల సమస్యల మీద, బాధలో ఉన్న ప్రజల్ని పరామర్శించడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతలు నెరవేర్చడానికి పోయినప్పుడు ఇవి పథకం ప్రకారం జరుగుతున్నవి ఈ దాడులు. మేము చెప్తా ఉన్నాం, డీజీపీ అండ్ హైదరాబాద్ కమిషనర్ ఇద్దరు కూడా దీనిపైన వెంటనే మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అనంటే మేము చూస్తూ కూర్చుంటాం, ఇట్లే అని భావిస్తే ఇట్లా ఉండదు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో. ఇది మీతో కాదు. మా రక్షణ మేమే మా చేతులు తీసుకోవాల్సి వస్తుంది. కనీసం బాధ్యత లేదా, సోయి లేదా డీజీపీకి, సిపికి? ఖమ్మం కమిషనర్ బహిరంగంగా కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నాడు. దాడి మా మీద జరిగితే కేసు పెట్టాల్సింది వాళ్ళ మీద పోయి మా కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తున్నాడు. మేము ఎవరి మీద అయితే కాంప్లైంట్ ఇచ్చినామో, రౌడీ హరీష్ రావు గారి కారుపై దాడి చేసిన రౌడీ పేరు పెట్టి వాడితోనే పిలిచి కాంప్లైంట్ తీసుకొని కేసు బుక్ చేయించాడు. చాలా అతి తెలివి ప్రదర్శిస్తున్నారు ఖమ్మం పోలీసు కూడా. ఇవాళ ఇక్కడ కూడా నిన్న తెలంగాణ భవన్ పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఇప్పటి వరకు కనీసం ఉలుకు పలుకు లేదు కమిషనర్ గారు, హైదరాబాద్ కమిషనర్ గారు. నువ్వు కూర్చున్న ఆఫీస్ నుంచి కనబడుతుంది నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీస్ పైన దాడి చేసింది, తెలంగాణ భవన్ పైన దాడి చేసింది. నువ్వు కూర్చున్న సీట్లో నుంచి కనబడుతుంది. ఎట్లా వస్తారండి? ఏం ధైర్యంతో వస్తారు బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గరికి? ఈ దాడి జరిగిన ప్రతి చోట ఎక్కడ కూడా మా ప్రిమిసెస్లోకి వాళ్ళు వచ్చారు, మేమున్న చోటికి వాళ్ళు వచ్చారు. ప్రతి చోట ఇన్ని ఇన్సిడెంట్లలో ప్రతి చోట వాళ్ళకి సంబంధం లేని ప్లేసు, మేము యాక్టివిటీ పెట్టుకున్న ప్లేస్లోకి వచ్చింది, మేము కార్యక్రమాలు చేసిన ప్లేస్లోకి వచ్చింది.
ఇవన్నీ చూడాలి కమిషనర్ గారు, హైదరాబాద్ కమిషనర్ గారు ప్రత్యేకంగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మొత్తం తెప్పించుకొని చూసుకోండి. ప్రతి చోట కూడా పథకం ప్రకారం పోలీసులు ఉన్న ధైర్యంతో పోలీసులు అడ్డం పెట్టుకొని వస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీనిపైన మీరు చర్య తీసుకోకపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని కూడా నేను హెచ్చరించదలుచుకున్నా. నాయకులను ప్రొటెక్ట్ చేసిన బాధ్యత మీకుంది, శాసనసభ్యుల్ని, పైగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఇక మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి మీద దాడికే మీరు నిమ్మకు నీరెత్తినట్టుంటే, కనీసం వారి కార్యక్రమాలకే మీరు రక్షణ కల్పించలేకపోతే మరి ఏం దేమిట్టుకున్నట్టు? పోలీస్ శాఖ ఏం పని చేయడానికి ఉన్నట్టు? కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకి, కాంగ్రెస్ నాయకులకు వెంట ఉండి వాళ్ళు వెంట పెట్టుకుని పోయి దాడులు చేయడానికి ఉన్నట్ట? అందుకే ఇస్తా ఉన్నా, ఇమ్మీడియట్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, హైదరాబాద్ కమిషనర్ దీనిపైన స్పందించాలి, లేదా డీజీపీ స్పందించాలి. వెంటనే జరిగిన దానిపైన విచారణ చేస్తారా, ఏం చర్యలు తీసుకున్నారో వెంటనే చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. లేదు అంటే జరగబోయే పరిణామాలకు అందరు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏ మహిళ పైన టీఆర్ఎస్ పార్టీ